वीरान् संग्रन्थनो निमिष एकवीरस्सतकं सेना अजयत्साकमिन्द्रः संग्रन्दनेन निमिषैजुरस्तैः सविसङ्गजन्मसि सर्कस्कस्थासैन्द्रो गणेन अपासृष्टिमपारक्षः अपासृष्टिमपारकम् अपाघ्रामपजापत्यम् చెట్టుకురాన్నది తెలియలేదు నాకేమో నా విలువ ఎంతన్నది తెలియలేదు చెట్టుకేమో ఎత్తుకున్నది తెలియలేదు చెట్టుకేమో ఎత్తుకున్నది తెలియలేదు నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు చెట్టుకేమో ఎత్తుకున్నది తెలియలేదు. చాలా అద్భుతమైన ప్రారంభ గీతంకు ధన్యవాదములు. ఇప్పుడు పరిచయ కార్యక్రమంతో సభను ఆరంభించవలసిందిగా శాతం నాగరాజు గారిని కోరుతున్నాము. నమస్కారం. మామూలుగా ఇలాంటి సభల్లో వేదిక మీద అతిథుల పరిచయం ఒక అంశం. మరి సాహిత్యకారులు, విద్యావేత్తలు, పుర ప్రముఖులు, మీడియా మిత్రులు, అతిథులు, ఆహ్వానితులు, నామిని కుటుంబ సభ్యులు ఈ అందరి సమక్షంలో రాజన్న ఫౌండేషన్ వారు ఈరోజు నామినికి మాండలికమ్మ అనే బిరుదు కనుల పండుగగా ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా స్వాగతం, నమస్కారం తెలుపుతూ మన అందరి తరఫున రాజన్న ఫౌండేషన్కు నేను జేజేలు పలుకుతున్నాను. నమ్మకానికి, నిజాయితీకి, సమాజ ప్రగతికి ఒక నిలువెత్తు సంతకం రాజన్న ఫౌండేషన్ కానీ ఆమరాజా గ్రూప్ సంస్థలు కానీ. ఒకే ఒక మాట, ఇటీవల ఒక 2 సంవత్సరాల ముందున గల్లా రామచంద్రుడు గారిని వాళ్ళ ఇంటికి కలిసినప్పుడు కొంతమంది రచయితలు నేను ఒక ప్రశ్న అడిగాను వారిని. సార్, మీ సుదీర్ఘ ప్రయాణంలో మీకు అత్యంత సంతోషం కలిగించిన, తృప్తి కలిగించిన విషయం ఏమిటి అంటే ఆయన ఒక 1 నిమిషం ఆలోచించారు. నేను అమరాజా గ్రూప్ సంస్థల స్థాపన అంటారేమో అనుకున్నాను. అలాగనే ఆయన రాజన్న ఫౌండేషన్ స్థాపన అన్నారు. ఈ దేశానికి అన్ని సంస్థల కంటే మంచి పనుల కొరత ఉంది అని గుర్తించిన మహానుభావుడు మన రామచంద్ర గారు. మరి ఫౌండేషన్ తరఫున గల్లా అరుణ్ కుమార్ గారికి, ఎర్రదేవి డాక్టర్ గౌరీ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. భూమన గారు, నిజానికి భూమన గారు, వెంకన్న గారు, నాంది గారు, తాయి ప్రకాష్ గారికి పరిచయం వస్తుంది పెన్షన్ దాసు. వాళ్ళ పేర్లే పెద్ద పరిచయం. 3 తరాల మనిషి భూమన్. ఆయన ఈ సభకు అధ్యక్షత వహించడం చాలా గొప్పతనం. గోరేటి వెంకన్న ప్రజాకవి, గాయకులని వేసే కానీ ఆయన మరో గొప్ప ప్రజల మనిషి ఆయన. మన కాలం కలంవీయుడు తాయి ప్రకాష్, పేపర్ జర్నలిస్టు. ఈరోజు ఆంధ్రజ్యోతిలో మాండలిక రచనలో మొదలై అని 8 పేజీలో ఆయన వ్యాసం ఉంది. మరి పెన్షన్ దాసు తెలుగు ప్రజలకు
కృష్ణార్జునులో దారి చూడు దుమ్ము చూడు పాట పాడాడు. యాత్రా సినిమాలో వెళ్ళిపోయేవా రాజన్న టైటిల్ సాంగ్ పాడాడనే తెలుసు. అంతకంటే ముందు ఆయన దేశంలోనే గొప్ప బాతిక్ కళాకారుడు, ఆర్టిస్ట్ ఆయన. రచయిత కూడా ఒకసారి నాగేశ్వరరావు ఆయన ఫేవరెట్, ఆయన పైన ఒక ఆర్టికల్ రాశాడు. ఆయన గొప్ప కళాకారుడు పైన. ఆ రోజంతా నేను ఏడ్చాను, అంత రచయిత అతను కూడా. ఇక నామిని గురించి పరిచయం చేసేంత సాహిత్య అంతస్తు నాకు లేదు. 1-2 మాటలు. ప్రఖ్యాత రచయిత్రి రంగనాయకమ్మ ఆంధ్ర ఓకే అని చెప్పింది ఆయన. చిత్రకారుడు, అంతర్జాతీయ చిత్రకారుడు బాబు గారు, మనం రోజు చూసే జీవితంలో ఇంత నామినీకి ఇంత అందం చమత్కారం కనబడుతుందంటే అది దేవుడు ఇచ్చిన వరం అన్నాడు. బండి నారాయణ స్వామి రచయిత, సాహిత్య విమర్శకుడు. నామినీ కథలు చదివి రసానుభూతి పొందే భాగ్యం భవభూతికి లేదు అన్నాడు. చాలా పెద్ద మాట. వీళ్ళంతా సాహిత్యవేత్తలు. ఒక పాఠకుడు, నటరాజు అనే పాఠకుడు 1984లో నామినీకి ఒక రాసిన ఉత్తరంలో ఒక మాట చెప్పాడు. అంతకంటే సర్టిఫికేట్ అవసరం లేదు. ఆయన ఏమన్నాడంటే, పచ్చనాకు సాక్షిగా నువ్వు రాస్తున్న బాల్యాన్ని నా కడుపు కదిలిపోతుండగా కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరుగుతుండగా నా బిడ్డ పెద్దయ్యాక చదివించింది దాచుకున్నానయ్యా అన్నాడు. కాబట్టి అలాంటి రచయిత మన మధ్య ఉండడం తెలుగు గర్వకారణం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. చేసినందుకు రాజన్న ఫౌండేషన్కు చిత్తూరు భాష తరఫున, చిత్తూరు యాస తరఫున, చిత్తూరు రచయితల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాటూరు రాజగోపాల్ నాయుడు గారు వారి కుటుంబ సభ్యుల తరువాత నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి. నా విద్యార్థి దశలో రాజగోపాల్ నాయుడు గారితో చాలా సన్నిహితంగా తిరిగి రాజగోపాల్ నాయుడు గారు రాసినటువంటి రచనలన్నీ చదివి చాలా ఆశ్చర్యపోయాను. పాటల్లో ఛందస్సు అనేటువంటి పుస్తకం రాయడం అనేది అందరికీ సాధ్యమైనటువంటి విషయం కాదు. వ్యాకరణానికి సంబంధించి, ఛందస్సుకు సంబంధించి రాజగోపాల్ నాయుడు గారికి లోతైనటువంటి అవగాహన ఉండటం చాలా ఆశ్చర్యాన్ని గురి చేసింది. ఆయన సామాజిక రాజకీయ కార్యక్రమాల్లోనే కాకుండా సాహితీ ప్రపంచంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. శివాజీ గురించి రాసిన, బుద్ధుడి గురించి రాసిన, రామానుజుడి గురించి రాసిన ఆయన సామాజిక దృష్టి అనేది మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇవాళ రాజన్న ఫౌండేషన్ మన అక్షరాన్ని, మన పల్లెల్ని, మన ఊరిని, మన తిండిని, మన చేష్టల్ని, మన సామాజిక జీవనాన్ని ప్రపంచానికి తెలియజెప్పిన నామిని సుబ్రహ్మణ్య నాయుడు గారికి ఈ మాండలిక బ్రహ్మ అనేటువంటి బిరుదుతో సత్కరించడం అనేది మనం అందరం చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. రాజగోపాల్ నాయుడు గారు ఏ ఆశయాల కోసమైతే బతికినాడు, ఏ కళలు సాకారం కావాలని ఆయన కళలు కన్నాడో వాటన్నిటినీ మనకి ఇవాళ గల్లా రామచంద్రనాయుడు గారు, గల్లా అరుణ్ కుమార్ గారు పరిపూర్తి చేయటం అనేది ఒక విశేషం. నాకు తెలిసి ఒక పారిశ్రామికవేత్త పెట్టుబడులు పెట్టడం అనేది ఎక్కడో పెద్ద పెద్ద నగరాలు, ఎక్కడో దూరమైనటువంటి ప్రాంతాలు, ఒక మంచి దేశంలో బతుకుతూ మన ఊరికి వచ్చి మన ఊరిని అభివృద్ధి చేయాలా, మన ప్రాంతంలో 10 మందికి ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో రామచంద్రనాయుడు గారు కరకంబాడికి రావడం, కరకంబాడికి వచ్చిన తర్వాత పేటమిట్ట, దిగువ భాగం, తవడంపల్లె, ఇవన్నీ వీటి మధ్యన ఒక పారిశ్రామిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయటం చాలా ఆశ్చర్యపోయినాను. చాలా మంది డబ్బులు ఉన్నాయి, చాలా మంది దగ్గర పెట్టుబడులు ఉన్నాయి. ఆ పెట్టుబడులను ఎక్కడ పెట్టుబడి పెట్టినట్లయితే తమ వారికి ఉపయోగకరంగా ఉంటుందో ఆ రకంగా ఆలోచన చేయటం అనేది భారతీయ సమాజంలో లేదు. వీరు అట్లా కాకుండా ఊరంటే ప్రేమ, పల్లెలు అంటే ఒక మమకారం, పల్లెల్లో ఉండేటువంటి పేద జనానికి ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు నిర్వహించడం నేను కళ్ళారా చూసినాను. మా మురళి చూసినాడు, మా మధు చూసినాడు. చాలా మంది మేము చూడాలి అక్కడికి. ఒక ప్రయాణంగా, ఒక యాత్రగా వెళ్ళి పేటమిటిలో ఏం జరుగుతున్నది, తమలపల్లిలో ఏం జరుగుతున్నది, అరగండలో ఏం జరుగుతున్నది, దిగువ భాగంలో ఏం జరుగుతున్నది, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజా జీవనం ఎంతగా మారిపోయి
అవి ఇవాళ పల్లెలుగా లేవు. పట్టణాలకు మించిన ధరలు ఆ భూమికి వచ్చినాయి. అవి రావడానికి అక్కడ ఉపాధి, అక్కడ ఆసుపత్రి, అక్కడ ఉండేటువంటి పాఠశాలలు దిగ్భ్రమను కలిగిస్తాయి. అట్లనే పేదవాళ్ళకందరికీ కూడా నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడానికి అమరరాజా చేస్తూ ఉండేటువంటి కృషి చాలా గొప్పది. ఈ కృషితో పాటు సాహిత్యం అనేది చాలా విలువైంది. సాహిత్యం అనేది మన కళ్ళు తెరిపిస్తుంది. సమాజం ఎట్లా ఉన్నదో, సమాజాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనో సాహిత్యం ఉపకరిస్తుంది. సాహిత్యం మనకు ఒక బోధన, ఒక చైతన్యం. ఇవాళ నామిని సుబ్రహ్మణ్య నాయుడు గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఆ సాహిత్యం గురించి చదివిన ప్రతి ఒక్కరూ మురిపంగా చదివేటువంటి సాహిత్యం. చదివిన ప్రతి ఒక్కరూ ఆ పదాల పట్ల, ఆ భాష పట్ల, ఆ భాషలో ఉండేటువంటి వ్యక్తుల పట్ల విపరీతమైనటువంటి మమకారం పెంచుకున్నటువంటి వాళ్ళని చాలా మంది చూస్తారు. ఇప్పుడు ముఖ్య అతిథి మిత్రుడు, నాకు అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు గోరెడ్డి వెంకన్న గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. మేమే జీవితాన్ని అద్భుతంగా రాస్తాము గద్దరన్నాను, కానీ నామిని అక్కడ జీవితాన్ని దర్శించి మాటలు ఇవ్వకపోవచ్చు, మాటలు ఆగలేకపోవచ్చు. చింతామణి నాటకంలో భవానీ శంకర్ విలువ మాట్లాడే అది కాదు కదా, మాటలు ఎంతసేపు మాట్లాడగలరు. కానీ దాని అక్షర రూపం బట్టి ఒక్క వాక్యం కూడా పొందుకోకుండా పాఠకులను, సాహితీకారులను, ప్రామాణికమైన మీరేదైతే చేరేంద్రుని ధ్వని అని అన్ని ఆయన మీరు అనుకున్నట్టు ఆయన ఏం తెలియాలనుకుంటాడు. కానీ ఓరియంటల్ వెస్టర్న్ రెండు బాగా తెలుస్తాం. లేకుంటే ఒక కుంతకుడు, ఒక చేమంతుడు, ఒక మమ్మట్టుడు, ఒక ఆనందవంతుడు తెలియకుండా ఆయన రూపం నా ధ్వని. కాకపోతే అవన్నిటిని తీసుకురాదని ధ్వంసం చేసి ఎస్టాబ్లిష్మెంట్ ప్రమాణాలని తోసిరాదని మాత్రం తాను ఒక అత్యంత సహజంగా జీవితంలో రాసిన మహారచయిత ఆయన. ఏ ప్రాంతము, ఏ గుణము, ఏది, ఎవరు, ఎట్లా పోతాడు అవన్నీ వేరు. కానీ తెలుగు జాతికి ఇచ్చిన మహారచయితలు శ్రీపాద ఉన్న ఒక రావిశాస్త్రి, ఒక కేశవరెడ్డి ఆ స్థాయి. అయితే ఈయన ట్రెండ్ మాత్రం మిగతా వాళ్ళని అంత కష్టపడి ఎందుకోవచ్చు, కానీ నామిని అనుసరించాలని రాసుకొచ్చిన ఆ ప్రభావంతో వాళ్ళ మిత్ర ఎంత గొప్ప నామిని రాస్తారు. జరగాలంటే నీవు నామిని లేక నామిని ప్రభావం, వాళ్ళు నామిని ప్రభావం ఉందని అంత ప్రమాదకరమైన ప్రభావం చేసినాడు సమాజం మీద. ఏ రచయిత కూడా తన తోట చేస్తున్నారు మహారచయితలు. ఇప్పుడు రాజా ఫౌండేషన్ వాళ్ళు తెలిసిన మంత్రులు వారు ఒక రచయితలు రాస్తుండటం, రాజకీయాలు చేయటం. కానీ కవులను, రచయితలను, సాహితీకారులను గుర్తించి మిగతా కార్యక్రమంలోకి ఎత్తు వారిని గుర్తించడంలో ప్రామాణిక టెన్నిస్ ఆయన నామినంటే ఒక మహారచి. ఈ ప్రమాణాలకు ఎస్టాబ్లిష్ వివేకాన్ని దూరంగా బతుకుతున్నతని ఒక పాత చెప్పులాగా లోకాన్ని పరుచుకోలే తన తోడుమతం రాసి ఏమైతే ఎట్లయితే ఆ ధిక్కారం, ఆ నిర్లక్ష్యం, ఆ అనార్థకత్వం ఉన్న ఒక తెలుగు రచయిత మా నాన్నగారి గారికి ఈ అవార్డు ఇవ్వటం, ఆ సంస్థకు, ఈ సభకు భూమన అనే పెద్దల నిరసనలు కాకుండా అనేక ఉద్యమాలకి అధ్యాత్మం ఇప్పటికీ సాహిత్యం ప్రజా జీవితంలో రెండింటిలో మన భాగస్వామ్యపోతున్న మా అందరికీ మార్గదర్శక భూమన్ గారు, సాకం నాగరాజు గారు వారు పిలిచి పేరు ఇస్తున్నారు వారికి. తర్వాత అమ్మ మంత్రి వారు ప్రకాష్ గారు ఎట్లా నామినేట్ మీరు ప్రకాష్ గారు వచనం 19 తర్వాత ఆ వచనం మామూలు. ఇప్పుడు శ్రీనివాసు 19 ఒకరికైతే ప్రకాష్ గారు విస్తృతమైన వచనంతో బాగా తెలుగు మీద ఒక ఉంది వారి తమ్ముడు. ఓ పుల్లా ఓ పుడుకా జండు గడ్డి సిన్న కొమ్మ సిట్టి గూడు, ఓ పుల్లా ఓ పుడుకా జండు గడ్డి సిన్న కొమ్మ సిట్టి గూడు, పిట్ట బ్రతికే ఎంత హాయి, సిగురుటాకు పొగలు పూత లేత పిందె తీపి పండు, నోటి కంది చింతలేక కుదిసే పక్షి బతికే సౌఖ్యము పుల్లా ఓ పుడకా జండు. పూటకుంటే అంతే చాలు, రేపు ఎట్లనే ధ్యాస లేదు, దాసుకునటి గుణము లేదు, పిట్టకు మోపితనము ఎరుక లేదు,
ఈ లోకమెల్లా తరచి చూసినా, ఈ లోకమెల్లా తరచి చూసిన నరునికున్న ఈర్ష అను అంత సైతం పిట్టకు లేదు పుల్లా. ఎంత హాయి చీకటైతే ఒదిగిపోయి వేకువానే నిధులలేసి గాలిలో ఈదుకుంటా, గగన మంచులా తేలుకుంటా, కొండ కోనలు దాటుకుంటా, కొమ్మరెమ్మన వాలుకుంటా, ఎల్ల వింతలు కళ్ళ చూసినా ఏది తనకు సొంతమానదే. తానల్లుకున్న గూటిలకొచ్చి పున్నమి వెన్నెలనే కాంచును. ఒక మోహన్, ఒక నామిని, ఒక పతంజలి, ఒక కేశవరెడ్డిని చూసినప్పుడు నిజంగా పిట్టగా అనిపిస్తుంది. ఒక కళాకారుడు ఒక 80 మంది మిత్రులకి ఉత్తరాలు రాసి నామిని గారి నవల చదవండి అని ఆయన రికమెండ్ చేశాడు. ఆయన గొప్ప దర్శకుడు, గొప్ప ఆర్టిస్టు. ఒక ఇలా రాసే వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఉంటుంది, వీళ్ళు పేదరికాన్ని గ్లోరిఫై చేశారని ప్రపంచానికి చెప్తున్నారని. సత్యజిత్ రాయ్ కూడా ఆ కంప్లైంట్ ఉంది 15 పంచాలు తీసినప్పుడు. అయితే నాయుడు చెప్పే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ విషయాన్ని చూడటం, ఒక చోట ఈ జిల్లాలో పేదరికం గురించి రాస్తూ నామిని అమ్మమ్మ అంటే చంద్రబాబు నాయుడు గారి అమ్మ, చంద్రబాబు నాయుడికి రామ్మూర్తి నాయుడికి ఒక గుడ్డుని చెరువు ముక్క వేసే ఉంటుంది అన్నాడు. అంత అద్భుతమైన అబ్జర్వేషన్. వాస్తవాన్ని రాయడం 1982లో రేణిగుంటలో ఈనాడులో పెద్ద రచయిత పతంజలి గారు నేను పనిచేస్తున్నప్పుడు మొదటిసారి నామిని ఈనాడు ఆఫీస్కి వచ్చారు. అప్పుడు వాళ్ళిద్దరూ మేము ముగ్గురు రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. తర్వాత ఆయన ఉదయంలో చేరారు. పతంజలి గారు ముఖ్యంగా ఏబికే ప్రసాద్ గారు దాని ఎడిటర్గా ఉన్నారు. అప్పుడు ఉదయంలో మీకు తెలిసిన కె శ్రీనివాస్, ఇప్పుడు సాక్షి ఎడిటర్ వట్టెల్లి మురళి, ఇప్పుడు సాహిత్య అకాడమీ చూస్తున్న మోనారెడ్డి గారు, ఎన్ వేణుగోపాల్, వసంతలక్ష్మి గారు, కొమ్మినేని శ్రీనివాసరావు, కొమ్మినేని వాసుదేవరావు గారు, దేవిప్రియ గారు, ఇలా ఎంతోమంది ఉన్నప్పుడు కాలం అనేది చాలా ప్రత్యేకమైన గౌరవం. అంటే ఒక రచయిత చాలా పెద్దవాడు, బాగా రాయగలవాడు అనుకున్నప్పుడు ఎడిటర్లు ఒక అవకాశం ఇస్తారు. 1985లోనే నామినితో బచ్చరాజ సాక్షి రాయించింది ఉదయంలో పతంజలి గారు, ఏబికే ప్రసాద్ గారు. అది చాలా గొప్ప కాలంగా ప్రసిద్ధి చెందింది. 40 ఏళ్ల తర్వాత కూడా ఆయన రాసిన ఆ పూల ఓడిపెట్ట అది కానీ వాళ్ళ అమ్మ నాన్న మీద రాసింది కానీ ప్రతి వాక్యం మేము చదువుకొని, కథ ఏమిటంటే అక్బర్ చక్రవర్తి ఒకరోజు చాలా ఆనందంగా ఉంటాడు. ఆయన ఉత్సాహంగా ఆ గదిలోకి వచ్చి బీర్బల్ ఎక్కడా అని అడుగుతాడు. ఉన్నాడని పిలవండి అంటాడు. బీర్బల్తో అక్బర్ అంటాడు అన్నమాట. బీర్బల్ లేని వాళ్ళ చాలా ఉత్సాహంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, సరదాగా నీతో పందెం వేస్తాను అంటాడు. చెప్పండి ప్రభు అంటాడు. బీర్బల్, నేను ఈ మందిరంలో ఈ పీఠం మీద ఈ సింహాసనం మీద కూర్చుని ఉంటాను. నువ్వు చాలా తెలివిగలవాడి, గొప్పవాడు కనుక నీ తెలివి ఉపయోగించి నన్ను ఈ గది నుంచి బయటికి పంపించు, నేను మాత్రం ఈ గదిలోంచి కదలను అని అంటాడు. అప్పుడు బీర్బల్ అంటాడు, ప్రభు క్షమించండి, నేను ఓటమిని అంగీకరిస్తున్నాను, మిమ్మల్ని బయటికి పంపే విద్య నా దగ్గర లేదు, నేను ఒప్పుకుంటున్నాను, ఓడిపోయానని అంటాడు. అదేమిటి, నువ్వు మహానుభావుడు కదా, నీకు తెలియపోవడం ఏంటి అంటాడు. అప్పుడు బీర్బల్, ఎంత మహానుభావుడైనా పరిమితులు ఉంటే ప్రతి ఒక్కరికి, అదే ప్రభు మీరు కనుక బయట ఉన్నారనుకోండి లోపలికి రప్పించే విద్య
నాకు వచ్చు, బయటికి పంపించి నాకు రాదు. అదేలాగా అంటాడు. మీరు బయట ఉంటే లోపల రప్పిస్తాను సార్, అది నా విద్య అంటాడు. అప్పుడు ప్రభు తెచ్చి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి ఆయన అప్పుడు నాలుగు ఖర్చుకుంటాడు, అదే దొరికిపోయానే అని. అలాగా తెలుగుదేశంలో అనేక మంది పెద్ద రచయితల్ని గద్దెలు దించి గదిలోంచి బయటికి పంపించిన వాడు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు. సుప్రసిద్ధ సినీ గాయకుడు మిత్రుడు పెంచుల దాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎత్తు సరసాలు అందుకే పేరు వేసినారు. సభాధ్యక్షులు మరియు రాజమండ్రి ఫౌండేషన్ మరుగైన వరాజన్న కనుమరుగైన వరాజన్న మా ఇంటి దేవుడవే మా కంటి వెలుగువే ఉరిగిన వరాజన్న ఉరిగిన వరాజన్న నువ్వొచ్చే దావల్లో పుల్లగా పొరుజల్లి నీకోసం వేచుంటే చేజారి పోతీవా కొండంత అండమాయ తల మీద నీడమాయ నల్ల మోడం కమ్మింది నెలమాల చంద్రుడా. పెద్ద ఆయన తలుచుకోవాలని ఆ పాట ఆయనకి డెడికేషన్గా పాడినాను. తర్వాత నాన్న సార్ గురించి మాట్లాడడానికి గుండెలు అదడా అన్నారు కదా, ఎట్టుందంటే నా పరిస్థితి అదరా నా గుండెలదరా నిదురా కంటికి రాదు మధురా వెన్నెల శనుగదరా. ఆ పాట పరిస్థితే ఉంది, నాకు గుండె దడదడగా ఉంది. ఒకసారి అసలు నాన్న సార్ గురించి ఎప్పుడో 90లో నేను ఇంటర్మీడియట్ 92 చదువుతా ఉన్నాను. అప్పుడు నాన్న సార్ గురించి ఆ పుస్తకాలు లైబ్రరీకి పోయి ఆ మెట్టూరు రోడ్ పుస్తకాలు ఇంకా పచ్చనాగ సాక్షి అవి చూస్తూ ఉంటే ఎవరబ్బా అంతా మన భాషలో రాసినారే, మన యాసలో రాసినారే, ఇట్లా రాయగలిగేది ఎవరు? అవును, మా అమ్మ ఏమంతా కష్టపడతా ఉంది. మా అమ్మ మాదిరే నాన్న సార్ నా అమ్మ కూడా ఇట్టే ఉంటారా? కులముదే ఉండాలే. మాలడో వీడు విప్రకుల మండనుడో మరి శూద్రుండో తపస్శీలుడో సిద్ధుడో ఎనుచు వికల్ప అల్ప అల్పాధికముల చేత విహరింతురు యోగి పుంగవులు అన్నాడు ఒక కవి. అంటే ఎవడో వాడు ఎవడన్నా కానీ అందరమ్మలో ఒకటే, పేదలందరూ ఒకటే, కడుపు కాలితే ఆ దుఃఖం అంతా ఒకటే కదా అనిపించింది. అట్లాగా సార్ని ఎతకాలని, సార్ని చూడాలని ఒక దుగ్ధ, ఒక ఆలోచన, ఒక దుఃఖం ఆయన్ని చూసి ఒక కాలం దండం పెట్టుకోవాలని తిరిగేది. ముందుగా దేవుని పెద్దలు ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. ఈ మధ్యనే సార్కు వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. కానీ వైఎస్ఆర్ లైఫ్ టైం అవార్డు వచ్చినప్పుడు సార్ చాలా మంది తెలియదు ఆయన ఏం చేస్తారని అనుకున్నారు. కానీ రాజమండ్రి ఫౌండేషన్లో మాండలిక బ్రహ్మ అవార్డు ఏంటంటే ఆ ఒక్క పదం మాండలిక బ్రహ్మ అనే ఒక పదంతో మొత్తం సార్ చేసిన సాహిత్య 40 సంవత్సరాల సాహిత్యం అంటే ఒక్క పదము ఆ ఒక అవార్డుతో కోసం వచ్చినట్టు అందరూ తెలిసిపోతుంది. చాలా ఆనందంగా. నా పెద్దలందరికీ నమస్కారం, సభ్యులకు వందనాలు. నా పేరు రాజా, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఆ మధ్యనే చదివింది పాతదాయని. బాబు గారు చాలా మొహమాటస్తులు, సభలో మాట్లాడ్డారు. ఆయన్ని ఏదోలో ఒప్పించాలని 2 ముక్కలు మాట్లాడండి అని ఒప్పించగలిగితే ఆయన వచ్చి 2 ముక్కలు అని చెప్పి వెళ్ళి కూర్చున్నారు. సో నాకు 1 నిమిషం సమయం ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ 20 సెకండ్లు అయిపోయింది. నేను 69వ సంవత్సరంలో ఉన్నాను. నాకు మొన్న తెలిసింది, వారు కావాలని చెప్పలేదు, దూరానికి వచ్చి ఇబ్బంది పడతాను. అయితే నాకు వేరే మార్గం లేక నేను ఉదయం తెల్లవారుజాము 4:30కి బయలుదేరాను. నేను ఒక్కడినే నా కారు వేసుకొని ఇక్కడ వరకు 525 కిలోమీటర్లు ఆకుండా వచ్చి మిత్రుడు
ద్వారకా ప్రసాద్ ఇంట్లో కొంచెం భోజనం చేసి మన శాఖ నాగరాజు గారు చూపించిన రూమ్లో కాసేపు విశ్రాంతి తీసుకుని నామిని గారింటికి వెళ్ళాం. అంటే అది మాండలిక భాషమే అయితే కనుక నన్ను ఇంత దూరం ఎప్పుడూ అలవాటు లేనిది రిస్క్ చేసి ఇంటి సభ్యులు అబద్ధం చెప్పి తెచ్చింది మాండలికమే అయితే దాంట్లో ఉండను. ఆ మాండలికాన్ని సృష్టించాడా, ఆయన వాడాడా, ఎక్కడ ఏ పదాన్ని వాడాలని అనుకుని రాయలేదు. ఆయన మనసు అంతే, ఆయన కలం అంతే అని నేను నమ్మాను. అలాంటి నామినికి మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన రాజన్న ఫౌండేషన్ వారికి సత్కరించిన ఒక గొప్ప సంస్కారాన్ని ఎప్పటి నుంచో నెలకొల్పి నడిపిస్తున్న రాజన్న ఫౌండేషన్ ఇట్లాంటి కార్యక్రమాల్లో ఇట్లాంటి ప్రసిద్ధుల్ని గౌరవ వెంకయ్య గారు ఇందాక చెప్పారు. అట్లాంటిది ఏదైనా చేస్తారేమో అని నమ్మకంతో ఒకటి మాండలికం అయితే తిట్టుని అందరికీ నమస్కారం. గురిజాడ అప్పారావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, కాళీపట్నం రామారావు, కేఎంఏ పతంజలి, మహాపోతలే, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, ఇక్కడ మధురాపురం రాజారాం, ముఖ్యంగా డాక్టర్ కేశవరెడ్డి, వీళ్ళందరూ నాకంటే దారి చూపించిన వాళ్ళందరూ ఇప్పుడు సజీవులు కాదు కాబట్టి ఆ బిడుగులు వాళ్ళకి చెందడానికి వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి వచ్చింది ఇది. కాబట్టి వాళ్ళకందరి తర్వాతనే చివరి వాళ్ళే నేను. మామూలుగా కొంతమంది ఇప్పుడు అవార్డులు తీసుకొని ఈ అవార్డుతో నా బాధ్యత పెరిగింది అంటారు. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకపోయినా ఈ అవార్డు వల్ల నేను ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన కల్లా రామచంద్ర నాయుడు గారి పక్కనే డాక్టర్ కేశవరెడ్డిది తలపలపల్లి అనే ఊరు. ఆయన చాలా పుస్తకాలు రాశాడు. శ్మశానం తోడారు, ఇన్క్రెడిబుల్ గాడెస్, అతను అడుగులు చేయించాడు. ఇవన్నీ కూడా మాండలికంలో రాసినవి. మీ అందరి సహకారంతో, ముఖ్యంగా రాజన్న ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో ఆయన పుస్తకాన్ని నేనే పనిచేసి 1 సంవత్సరం పని. ఆ పుస్తకాలన్నింటినీ డాక్టర్ కేశవరెడ్డి సమగ్ర సాహిత్యం అనే పేరుతో నేను తీసుకురాకపోతే మీ అందరి సహాయ సహకారాలతో ఇలాంటి అవార్డులకు తీసుకోవడం వెనక నాకు అర్థమే లేదు. ఆ ఒక్క పని నేను చేస్తానని ఆయన పుస్తకాలన్నింటినీ నేను దగ్గరుండి ప్రూఫ్లు దిద్ది ఆ పెద్ద పుస్తకాలు తీసుకుని వస్తానని సవినయంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.